దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు రసవత్తరంగా సాగింది. ఫిబ్రవరి 4 నుంచి ఢిల్లీలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుండటంతో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచార జోరును పెంచుతూ విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే చాలా పాఠశాలలు, ఆసుపత్రులు మూతపడతాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంటే, అటు ఆప్ మద్యం కుంభకోణాన్ని బీజేపీ ప్రధానాస్త్రంగా ఎంచుకుంది. ఆప్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం అందుకోనుందా, లేదా ఈసారి ఢిల్లీ పగ్గాలను భారతీయ జనతా పార్టీ చేపట్టనుందా అనే విషయం ఫిబ్రవరి 8వ తేదీన తేలిపోనుంది. ఇక 70 మంది శాసనసభ్యులున్న ఢిల్లీకి బీజేపీ, ఆప్ పోటాపోటీగా తలపడుతూ చివరి రోజు ప్రచారాన్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ సందర్భంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, బీజేపీ గూండాలు ఆప్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ కార్యకర్తలపై దాడి జరుగుతున్న పోలీసులు దగ్గరలోనే ఉండి వేడుక చూస్తూ ఉండిపోయారు, కానీ చర్యలు తీసుకోవడం లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో 7 జర్నలిస్టులపై జరిగిన దాడిలో వారి తలలకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా పార్లమెంటుకు, ఎన్నికల కమిషన్కు కిలోమీటర్ దూరంలో జరిగిందని, ఆప్ కార్యకర్తలపై దాడి జరుగుతుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవటం లేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తీరుపై కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందు ఈసీ లొంగిపోవడం చూస్తుంటే స్వతంత్ర సంస్థ తన ఉనికిని పూర్తిగా కోల్పోయినట్టు అనిపిస్తోందన్నారు. ఈ నెలాఖరుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో బీజేపీ ఏ పదవి ఆయనకు ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. గవర్నర్ పదవా, లేదంటే రాష్ట్రపతి పదవిని ఇస్తామని సిఈసికి బీజేపీ హామీ ఇచ్చి ఉంటుందని, అందువల్లే సామాన్యులపై దాడులు జరుగుతున్నా ప్రధాన ఎన్నికల కమిషనర్ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాలపై ఆకాంక్షను వీడి చివరి కొద్ది రోజులైనా సిఈసి తన విధులను న్యాయబద్ధంగా నిర్వర్తించాలని కేజ్రీవాల్ కోరారు. మరోవైపు జాంగ్పురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ, ఆప్ పాలనపై ఢిల్లీ అభివృద్ధిలో వెనకబడిపోయిందని అన్నారు. గత 10 ఏళ్లు ఆప్ పాలనలో ఢిల్లీకి దక్కిన ఫలితం చెత్త, విషపు నీరు అని ఎద్దేవా చేశారు. ప్రజలకు సొంత నివాసాలు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పిన కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారని, కానీ ఆప్ పాలనలో ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని మండిపడ్డారు. కేజ్రీవాల్ మాత్రం ప్రజాధనంతో శీష్ మహల్ నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఏకైక విద్యాశాఖ మంత్రిగా సిసోడియా చరిత్ర సృష్టించారని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా మారుస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఢిల్లీ విద్యా వ్యవస్థపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఓ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన మోదీ, ఢిల్లీ పాఠశాలల్లో 9వ తరగతి తరువాత విద్యార్థులను చదివేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అనుమతించడం లేదని విన్నట్టు మోదీ ఆరోపించారు. పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్న వారిని మాత్రమే పై తరగతులకు పంపిస్తున్నారని, రిజల్ట్ సరిగా రాకపోతే ప్రభుత్వం పరువు పోతుందని వారు భావిస్తూ వారిని వెనక్కు పంపిస్తున్నారని మోడీ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో అవినీతికి పాల్పడుతూ ఆప్ ప్రతిష్టను పెంచుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. మొత్తంగా దేశ రాజధాని ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఈ రిజల్ట్ ఎవరికి అనుకూలంగా వస్తుంది, ఎవరు ఢిల్లీ గడ్డ మీద జెండా ఎగరవేస్తారో తెలియాలంటే ఫిబ్రవరి 8వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు.